మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈరోజు చెప్పబోయే టాపిక్ పోమ్ ఏంటంటే నో మెన్ ఆర్ ఫారెన్ అనే ఒక పోమ్, ఎవరు పడేవాళ్ళు కాదు అని మీనింగ్ అనమాట. సో ఈ పోమ్, హ్యావ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ సమ్వన్ యాజ్ స్ట్రేంజ్? ఎవరైనా మీరు కొత్త వాళ్ళు అనుకున్నారా మనుషుల్ని చూసి, లేదా వేరే దేశాలు పరాయి దేశాలు అని మీరు అనుకున్నారా? సో వీ హ్యావ్ మెనీ వేస్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ అదర్ పీపుల్ యాజ్ డిఫరెంట్ ఫ్రమ్ అస్. మనం చాలా విధాలుగా మనం అనుకోవచ్చు, అవ్వచ్చు వాళ్ళు డిఫరెంట్ కంట్రీకి చెందిన వాళ్ళు అవ్వచ్చు, డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడొచ్చు. సో ఇన్ దిస్ పోయం హౌఎవర్ ఏమైనప్పటికీ ది పోయిట్ రిమైన్స్ యాజ్ ఆఫ్ మెనీ వేస్ ఇన్ విచ్ వీఆర్ ఆల్ ఆఫ్ ది సేమ్ ఫర్ వి ఆర్ ఆల్ హ్యూమన్. ఎవరు ఏమైనప్పటికీ పోయిట్ ఏంటి గుర్తు చేస్తున్నారంటే ఈ లెసన్ లో పోయిట్ గారు, సో మనందరూ ఒకటే, సో మీ అందరూ మనుషులమి అని మనుషులకి ఈ పోయిం ద్వారా తెలియజేస్తున్నారు. మనందరూ మనుషులమే, అందరూ ఈక్వల్ గా చూడాలి, అందరూ పరాయవాళ్ళు కాదు అనే నీతిని తెలియజేయడానికి ఈ పోయిట్ గారు ఈ పోయిం ని క్రియేట్ చేశారు. అదే నో మెన్ ఆర్ ఫారెన్, ఎవరు పరాయవాళ్ళు కాదు. రిమెంబర్, no men are strange, no country is foreign. Beneath all uniforms a single body breathes like ours. The land our brothers walk upon is earth like this, in which we all shall lie. So చూడమ్మా, remember, no men are strange, no country is foreign. రిమెంబర్, గుర్తుంచుకోండి, ఏ మనిషి కొత్తవాడు కాదు, స్ట్రేంజ్ కాదు. స్ట్రేంజ్ అంటే పరాయవాడు కాదు, అంటే కొత్త వాళ్ళు కాదు అని. స్ట్రేంజ్ అంటే కొత్త, ఎవరు తెలియని వాళ్ళు స్ట్రేంజ్ అంటారు. నో కంట్రీస్ ఫారెన్, ఏ దేశము పరాయి దేశం కాదు. మనందరూ హ్యూమన్స్, మనందరం ఒకలాగే, మనందరి బ్లడ్ ఒకటే. బినీత్ ఆల్ యూనిఫామ్స్ అంటే ఎవరైనా అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, మిలిటరీ అవ్వచ్చు, ఆర్మీ అవ్వచ్చు, అంటే స్కూల్ యూనిఫామ్స్ లా కాదు, అంటే హై కాలర్ జాబ్స్ అంటారు కదా, సో అలాగా. సో ఆ యూనిఫామ్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఏంటి పీలుస్తారు? గాలి పీల్చే బతుకుతారు. సింగిల్ బాడీ, ప్రతి ఒక్క జీవం బాడీ కూడా గాలిని పీల్చుకొని బతుకుతుంది. సో అందరూ ఒకటే, సో అని చెప్తున్నారు. లైక్ అవర్స్ ది ల్యాండ్ అవర్ బ్రదర్స్ వాక్ అపాన్. లైక్ అవర్స్ ది ల్యాండ్ అవర్ బ్రదర్స్, సో వాళ్ళందరూ ఎవరు? మన సోదరులే. వాళ్ళు భూమి మీద నడుస్తున్నారు, వాళ్ళు ఎక్కడో ఉండట్లేదు, వాళ్ళు ఏం పరాయి వాళ్ళు కాదు, వాళ్ళు కూడా భూమి మీద నడుస్తున్నారు, వాళ్ళు కూడా మనలాగే గాలి పీల్చుకుని బతుకుతున్నారు, వాళ్ళు కూడా ఈ భూమి మీద నడుస్తున్నారు అని అందరూ మనవాళ్ళే, లైక్ అవర్స్ అని చెప్తున్నారు. ఈజ్ అర్త్ లైక్ దిస్ ఇన్ విచ్ వి ఆల్ షెల్ ఆల్ లై. మనం అందరూ భూమి మీదే బతుకుతున్నాం, భూమి మీదే ఉంటున్నాం, ప్రతి ఒక్కరు కూడా భూమి మీదే బతుకుతున్నాం, ఎవరు పరాయి వాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు ఎవరు గాలి బతకట్లేదు, అందరూ భూమి మీదే బతుకుతున్నారు, ఎవరు పరాయి వాళ్ళు కాదు అని చెప్తున్నారు. ఒకసారి చెప్తాను షార్ట్ గా చూడము. ఫస్ట్ స్టాంజా, ఏ వ్యక్తి కొత్త వాళ్ళు కాదు, ఏ దేశం పరాయి దేశం కాదు, అందరూ ఒకటే యూనిఫామ్ వేసుకున్న బార్డర్ సైనిక సిబ్బంది, సివిలియన్స్, వీళ్ళందరూ యూనిఫామ్స్ వేసుకుంటారు, వాళ్ళకి సంబంధించిన యూనిఫామ్స్ ఇవి. వాళ్ళందరూ కూడా సింగిల్ బాడీ, ప్రతి ఒక్కరు కూడా గాలి పీల్చుకొని బతుకుతున్నారు, ఇంకేమీ పీల్చి బతకట్లేదు. ఈ భూమి మీద నడిచే వాళ్ళందరూ కూడా మన సోదరులే. సో ఎవరు పరాయి వాళ్ళు కాదు, ఎవరు వాళ్ళేమి మంత్ర శక్తులతో ఉన్నా వాళ్ళు ఏమి కాదు. ఈ అర్త్లో మనందరూ ఉంటున్నాం, మనందరూ పడుకుంటున్నాం, మనందరం తిరుగుతున్నాం, ఎవరు పరాయి వాళ్ళు కాదు, ఎవరు కొత్త వాళ్ళు కాదు అని స్టాంజాకి అర్థం అమ్మా. నెక్స్ట్ స్టాంజా, దే టూ అవేర్ ఆఫ్ సన్ అండ్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఫెడ్ బై పీస్ఫుల్ హార్వెస్ట్స్ బై వార్స్ లాంగ్ వింటర్ స్టార్వ్డ్. దే ల్యాండ్ ఆర్ అవర్స్ అండ్ ఇన్ దేర్ లైన్స్ ఆర్ వి రీడ్ ఏ లేబర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ ఓన్. దే టూ అవేర్ ఆఫ్ సన్ అండ్ ఎయిర్ అండ్ వాటర్, అందరికీ సూర్యుడు ఒకటే, అందరికీ గాలి ఒకటే, అందరికీ వాటర్ ఒకటే. సో సూర్యుడు వల్ల వచ్చే పంటలే మనము తింటున్నాం, అందరూ ఒకే గాలి పీల్చుతున్నాం, అందరూ ఒకే వాటర్ తాగుతున్నాం. సో ప్రతి ఒక్కరికి అది ఒకటి, ఎవరు పరాయి వాళ్ళు కాదు, ఎవరు కొత్త వాళ్ళు కాదు, ఎవరు స్ట్రేంజర్స్ కాదు అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఎవరు పరాయి వాళ్ళు కాదు, అందరూ మనవాళ్ళే అని గుర్తు చేయడానికి ఈ పోయిట్ గారు ఈ ఒక పోయం ద్వారా మనకి చెప్తున్నారు. ఆర్ ఫెడ్ బై పీస్ఫుల్ హార్వెస్ట్స్ బై వార్స్ లాంగ్ వింటర్ స్టార్వ్డ్. సో యుద్ధాలు ఇక్కడ ఏంటంటే అర్థం, యుద్ధాలు జరిగితే చలికాలంలో మనకి తినడానికి ఆహారం కూడా దొరకదు. యుద్ధాలు దేనికి జరుగుతాయి? ఎక్కువ నేచురల్ రిసోర్సెస్, వనరుల కోసం జరుగుతాయి. యుద్ధాలు జరిగితే అవన్నీ నాశనం అయిపోతాయి. అప్పుడు చలికాలంలో కూడా మనం ఏమి తినకుండా పస్తులు ఉండాలి. అందుకే ఇటువంటి యుద్ధాలు జరపకూడదు, అందరూ మన మనుషుల్లా సోదరులా భావించి యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కవి కోరుకుంటున్నారు. దేర్ హ్యాండ్ ఆర్ అవర్స్, సో వాళ్ళ చేతులు కూడా మనలాగే ఉంటాయి. సో వాళ్ళు ఏమి వేరే వెరైటీగా ఏమి ఉండవు, వేరే వాళ్ళు పరాయి వాళ్ళ చేతులు కూడా. అండ్ వాళ్ళ చేతులు గీతలు చదవడానికి చూడడానికి మనలాగే ఉంటాయి. ఏ ల్యాబ్
ఏ లేబర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ ఓన్. వాళ్ళు కూడా మనలాగే కష్టపడుతున్నారు. లేబర్ వాళ్ళు ఎవరైనా మనలాగే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, వాళ్ళు ఏం పర్వాలేదు కాదు అని చెప్తున్నారు. సో ఈ స్టాంజకి ఏంటమ్మా అర్థం? సో అందరికి సూర్యుడు ఒకటే, గాలి ఒకటే, వాటర్ ఒకటే, సూర్యుడు వల్ల వచ్చే పంటలు అందరూ తింటున్నాము. సో ఎక్కువ యుద్ధాలు జరిగితే ఆటోమేటిక్ గా వనరులు నేచురల్ రిసోర్స్ దెబ్బడితే అప్పుడు అందరూ పస్తులు ఉండాలి. అందుకే మనుషులందరూ పర్వాలేదు కాదు, అందరూ మనుషులు ఒకలాగే అనుకొని మనం యుద్ధాలు ఆపాలి, యుద్ధాలు చేసుకోకూడదు. అండ్ అందరి చేతులు ఒకటి, అందరి చేతులు గీతలు ఒకలాగే ఉంటాయి. అందరి చేతులు అందరూ కష్టపడతారు, ఎవరు వేరే ఏం కాదు, అందరు మనుషులు ఒకటే అని చెప్తున్నారు. రిమెంబర్ దే హ్యావ్ ఐస్ లైక్ అవర్స్ దట్ wake or sleep and strength that can be won by love in every land is common life. They all can recognize and understand. So remember they have eyes like ours. మనలాగే వాళ్ళకి కూడా కళ్ళు ఉంటాయి. సో they wake, వాళ్ళు లేవగలరు, or sleep, వాళ్ళు కూడా పడుకోగలరు. సో అందరికీ ఒకలాగా ఉంటాయి, అందరి కళ్ళు ఒకలాగా ఉంటాయి. వాళ్ళు కూడా మనలాగే అందరిలాగే పడుకోగలరు, వాళ్ళు ఏమి పడుకోకుండా ఉండలేరు కదా, వాళ్ళు లేవగలరు, వాళ్ళు పడుకోగలరు. ఆ ఐస్తో, వాళ్ళకున్న ఐస్తో. సో అందరికి ఒకలాగే ఉంటాయి. ఎందుకు అలాంటప్పుడు యుద్ధాలు? అండ్ స్ట్రెంత్ దెన్ కెన్ బి వాన్ బై లవ్. ఎవరైనా ఈ యుద్ధాలు చేసి ఎవరిని మనం గెలుచుకోలేం. మన స్ట్రెంత్ ఎప్పుడు కూడా ప్రేమతోనే ఎవరైనా జయించాలి. సో అని చెప్తున్నారు. ఇన్ ఎవ్రీ ల్యాండ్ ఈస్ కామన్ లైఫ్, దే ఆల్ కెన్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్. అందరినీ ప్రేమతోనే జయించాలి. బలవంతుని మనం బలంతో కొట్టలేనప్పుడు ప్రేమతోనే జయించాలి. అందరూ పరవాళ్ళు కాదు, అందరూ మనవాలే అని మనం భావించాలి. in every land is common life, they all can recognize and understand. ప్రతి భూమి దగ్గర అందరూ జీవించే విధానం ఒకలాగా ఉంటది. వాళ్ళు స్నానం చేస్తారు, వాళ్ళు అన్నం తింటారు, వాళ్ళు ఏం గడ్డి తినరు, అందరూ ఒకలాగే ఉంటారు. భూమి మీద నివసించే వాళ్ళందరూ కూడా మనలాంటి కామన్ లైఫ్ గా వాళ్ళు బతుకుతారు. దే ఆల్ కెన్ రికగ్నైజ్ అండర్స్టాండ్. ఇదంతా వాళ్ళు గుర్తించి రికగ్నైజ్ చేసి వాళ్ళు అర్థం అనేది చేసుకోవాలి, అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు కవి. సో థర్డ్ స్టాండర్డ్ ఏంటంటే అర్థం, అందరు కళ్ళు ఒకలాగే ఉంటాయి, అందరూ ఒకలాగే లెగుస్తారు, ఒకలాగే పడుకుంటారు. మనం బలంతో ఉన్న వాళ్ళని ప్రేమతో జయించాలి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా కామన్ లైఫ్ అనుభవిస్తారు. ప్రతి ఒక్కరు అన్నమే తింటారు, గడ్డి తినరు, ఎవరు పడేవాళ్ళు కాదు, అందరూ స్ట్రేంజర్స్ కాదు, వాళ్ళు ఏమి శక్తులతో ఉన్నవాళ్ళు ఏం కాదు, మైటీ పవర్స్ ఉన్నవాళ్ళు కాదు. ది ఆల్ కెన్ రికగ్నైజ్ అండర్స్టాండ్. మనంతా కూడా ఎప్పుడైనా అర్థం చేసుకొని గుర్తు పెట్టుకొని అర్థం చేసుకోవాలని చెప్తున్నారు కవి గారు. Let us remember whenever we are told to hate our brothers, it is ourselves that we shall dispose us, betray, condemn. Remember, we who take arms against each other. Let us remember, గుర్తుపెట్టుకోండి. whenever we are told to hate our brothers, ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, మీ సోదరులు నశించుకోండి, మీ సోదరుని చంపండి, మీ యొక్క బ్రదర్స్ ని నాశనం చేసేయండి. సో వరల్డ్ వార్ సృష్టించి వాళ్ళందరినీ చంపేయండి, పరదేశం వాళ్ళందరూ కూడా చంపేయండి, వాళ్ళు అందరూ అంటే బ్రదర్స్ అంటే అలాగే పరదేశం వాళ్ళని చంపేయండి అని రెచ్చగొడుతూ ఉంటారు చాలా మంది. ఇట్ ఈస్ అవర్ సెల్ఫ్ దట్ వి షల్ డిస్పోజ్, బీట్రే, కండెమ్. ఈ యొక్క బ్రదర్స్ ని వేరే దేశాల్లో ఉంటే, మీ యొక్క ఫ్రెండ్స్ ని వేరే దేశాల్లో ఉంటే వాళ్ళని అడ్డంగా నరికేయండి, చంపేయండి అని రెచ్చగొట్టే మాటలు చెప్తూ ఉంటారు మన పక్కన ఉన్న వాళ్ళే. సో ఎప్పుడు అలా చేయకూడదు, అందరూ మన వాళ్ళే. సో అందరూ కూడా మనం ఐకమత్యంతో చూసుకోవాలి. సో అలా చేస్తే దట్ వి షల్ డిస్పోజెస్, మనమే లాస్ అయిపోతాం, మన జీవితాలు మనమే నష్టపోతాం, మనమే మోసం చేసుకున్నట్టు అవుతాము, మనమే జడ్జి చేసుకున్నట్టుగా అంటాము. కండెమ్ అంటే ఏంటి? మనమే ఖండించుకున్నట్టుగా అయిపోతాము అని చెప్తున్నారు. సో రిమెంబర్, వి హూ టేక్ ఆర్మ్స్ అగేన్స్ట్ ఈచ్ అదర్. సో ఎవరో చెప్తున్నారు, ఏదో చేసేయండి, చంపేయండి, నరికింది, ఎవరెవరో మనం రెచ్చగొడుతుంటారు. ఎవరైతే మనం రెచ్చగొడతారో వారు కనీసం వాళ్ళ జోలికి వెళ్ళరు. వాళ్ళని మనం నెగోషియేట్, రాయబారంగా చేసి మనకి గొడవ పెట్టి మనల్ని చంపేలా చేస్తున్నారు. ఎందుకు మనం పరవాళ్ళని చంపాలి? అందరూ మనవాళ్ళే, ఎవరో పరవాడు కాదని మనం భావించాలి, మనల్ని ఫీల్ అవ్వాలి. ఎవరి వైపు చాలా మంది మనం రెచ్చగొడుతుంటారు, వాళ్ళ మాటలు మనం వినకూడదు. సో వాళ్ళకి ఇంకా మనం బుద్ధి చెప్పేలా ఉండాలి తప్ప వాళ్ళ మాటలు విని మనం మనుషులు చంపకూడదు. దానివల్ల మనమే మోసపోయేది, మనమే ఖండించుకుంటాం, మనమే పోగొట్టుకుంటామని చెప్తున్నారు. రిమెంబర్ హూ టేక్ ఆర్మ్స్ అగేన్స్ట్ ఈచ్ అదర్. చూస్తే ఇక్కడ ఇచ్చాడు, రిమెంబర్ హూ టేక్ ఆర్మ్స్ అగేన్స్ట్ ఈచ్ అదర్. చూస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మిమ్మల్ని చంపేని ఎవరైతే చెప్తాడో వాడి కనీసం వాడి చేతులతో కత్తి పట్టుకొని వెళ్ళడు, గొడ్డలు పట్టుకొని వెళ్ళడు, ఏమీ చేయడు. కాడుకనే మనల్ని రెచ్చగొట్టి వరల్డ్ వార్ సృష్టించి వాడి పక్క తప్పుకుంటాడు. అలాంటి వాడి మాటలు విని మనమే మోసం చేసుకోకూడదు, మనమే చంపుకోకూడదు అని అందరూ పరవాళ్ళు కాదు, అందరూ మనవాళ్ళని భావించాలి. సో దీనికి అర్థం ఏంటమ్మా, ఎవరు పరవాళ్ళు కాదు, మనం ఎప్పుడూ గుర్తుంచుకోండి. చాలా మంది మీ బ్రదర్స్ ని చంపే, మీ పరాయి దేశంలో ఉన్న మీ బ్రదర్స్
పరాయి దేశంలో ఉన్న మీ బ్రదర్స్ ని చంపే, వీళ్ళని చంపే అని మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు మనం నమ్మకూడదు. సో అలా నమ్మితే మనల్ని మనమే మోసం చేసుకున్నట్టుగా, మనల్ని మనమే పోగొట్టుకుంటాం, మనమే ఖండించుకుంటాము. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మనకి ఇలా రెచ్చగొడతాడో వాడు కనీసం పిన్నీస్ పట్టుకొని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. సో మనల్ని జస్ట్ రెచ్చగొట్టడానికి అంతా చేస్తూ వాడు ఉంటాడు. It is the human earth that we defile, or hells of the fire and dust, outrage the innocence of faith that is everywhere for own. Remember, no man or foreign, no country strange. In the human earth that we defile. సో మనము డిఫైల్ అంటే డర్టీ, నాశనం చేస్తున్నాం. ఈ భూమిని మనం నాశనం చేస్తున్నాం. ఈ హ్యూమన్ హెర్త్ ని, మనుషుల భూమిని మనం నాశనం చేస్తున్నాం. అవర్ హెల్స్ ఆఫ్ ఫైర్ ఎలా నాశనం చేస్తున్నాం అంటే, అణుబాంబులు వేసి దాంట్లోంచి వచ్చిన నిప్పు గాలి, ఆ డస్ట్ అంతా పడి ఆ గాలిలో కలుషితమై, సో మొత్తం ఆ గాలి అంటేనే అసలు చక్కగా దేవుడు సృష్టించిన ఒక న్యాచురల్ రిసోర్స్, అలాంటి దాన్ని మనమే నాశనం చేస్తున్నాం అణుబాంబులు వేసి. ఆ అణుబాంబులు వేయడం వల్ల గాలి కలుషితం అవుతుంది. ఆ గాలి పీల్చుకొని చాలా మంది చనిపోతున్నారు. ఎందుకు? ఎవరు పరాయి వాళ్ళు కాదు, అందరూ మన వాళ్ళు. ఎందుకు మనం అవతల వాళ్ళని చంపాలి? సో ఆ డస్ట్ నుంచి అవుట్రేజ్ అంటే ఏంటి? చాలా ఉగ్ర కోపంతో, చాలా దౌర్జన్యంతో ఆ గాలి వచ్చి ఇన్నోసెన్స్ ఆఫ్ ఎయిర్, అసలు సంబంధం లేని ఇన్నోసెన్స్ ఆఫ్ ఎయిర్ అంటే ఎటువంటి సంబంధం లేని మంచిగా ఉన్న దేవుడు సృష్టించిన ఎయిర్ లో కలిసి ఆ గాలి కలుషితమై అందరూ నాశనం చేసేస్తుంది. చెప్పాలంటే అమెరికా వాళ్ళు జపాన్ లో నాగసాకి, హిరోషిమా అనే ప్రాంతంలో అణుబాంబులు వేస్తారు. దానివల్ల పచ్చగా ఉన్న చిన్న గడ్డి కూడా మొలనగా అయిపోయింది అది ఆ ప్రాంతం. సో అలా ఎందుకు మనం అలా చేసుకోవాలి? ఎవరు వాళ్ళందరూ పర్వాల ఎందుకలా వాళ్ళు చేస్తారు, మళ్ళీ వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. తర్వాత ఏమవుతుంది? వీళ్ళు వాళ్ళు చచ్చిపోతారు అంతే. తర్వాత మనుషులు చనిపోతారు, దానివల్ల ఏది ఉండదు. సో ఎందుకు మనం అలా చేసుకోవాలి? వాళ్ళు ఎవరు పరాయి కాదు కదా. సో ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో మనం దగ్గర తీసుకోవాలి అని చెప్తున్నారు. సో ఆ అనుభవంలో వేయడం వల్ల నాగసాకి, హిరోషిమాలో ఏమవుతుంది? ఆ ఒక డస్ట్ అంతా కూడా ఉగ్ర కోపంతో, అవుట్రేజ్ తో, ఇన్నోసెన్స్ గాల్లో కలిసిపోయి అక్కడ దొరికిన వాళ్ళందరినీ కూడా చంపి కలుషితమే వాళ్ళు ప్రాణాలు పోయే దాని వరకు వెళ్ళిపోతుంది. సో అలాంటి మంచి గాలిలో న్యూక్లియర్ బాంబు వేసి ఆ గాలిని మనం ఆటోమిక్ బాంబ్స్ అవన్నీ వేసి ఆ గాలిని మనం కలుషితం చేస్తాం. ఇది ఎంతవరకు న్యాయమండి? చూడండి, ఎవరు పరాయి వాళ్ళు కాదు. సో అందరూ మనం ఈక్వల్ ట్రీట్ చేయాలి. రిమెంబర్, నో మ్యాన్ ఆర్ ఫారెన్ అండ్ నో కంట్రీ స్ట్రేంజ్. everyone our own. So of that is everywhere, ఆ గాలి ఎవరిదండి? is everyone our own, everywhere our own. గాలి ప్రతి ఒక్కరిది. అటువంటి ఇన్నోసెంట్ గాల్లో ఈ అణుబాంబులు, న్యూక్లియర్ బాంబులు వేసి ఆ గాలిని మనం కలుషితం చేస్తున్నాం. ఇది అస్సలు కరెక్ట్ కాదని చెప్తున్నారు. రిమెంబర్, నో మెన్ ఆర్ ఫారెన్, ఏ మనిషి పరాయివాడు కాదు. నో కంట్రీ స్ట్రేంజ్, ఏ కంట్రీ కూడా వింతైందేమీ కాదు. అందరూ పీల్చే గాలి ఒకటే, అందరూ చూసింది సూర్యుడినే, అందరూ చూసింది భూమినే. సో ఎవరు పరాయివాళ్ళు కాదు, అందరూ మనవాళ్ళు అని చెప్తున్నారు. సో ఇదమ్మా లాస్ట్ స్టాంజ్. ఏంటి? ఈ ఎర్త్ లో అందరూ నివసించే ఎర్త్ లో మనం బాంబ్స్ వేయడం వల్ల, అణుబాంబులు, న్యూక్లియర్ బాంబులు వేయడం వల్ల ఆ ఒక డస్ట్ అంతా కూడా గాలిలో, ఇన్నోసెంట్ అయిన గాలిలో కలిసి చేస్తుంది. గాలి ప్రతి ఒక్కరికి చెందిన గాలి. ఆ గాలిలో ఇదంతా కలిసి అది కలుషితంతో ఏర్పడి మనుషులు చనిపోయే పరిస్థితి వరకు వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి పరాయివాడు కాదు, ఏ కంట్రీ పరాయిది కాదు, అందరూ మనవాళ్ళే. సో అందరూ పీల్చే గాలి ఒకటే, అందరికీ వచ్చింది ఒకే సూర్యుడు, అందరికీ వచ్చింది ఒకే గాలి. ఒకసారి షార్ట్ గా చెప్తాను, పోయి చూడండి అమ్మా. ఏంటంటే రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, నో మెన్, ఎవరు పరాయి వాళ్ళు కాదు, ఏ దేశం పరాయి దేశం కాదు, అందరూ పీల్చే గాలి ఒకటే. ఈ సైనికులు బార్డర్ లో యూనిఫామ్ వేసుకున్న సైనికులు, ప్రతి సైనికుడు కూడా ఒకే గాలి పీల్చుతున్నారు. అందరూ బాగా పీల్చే గాలి ఒకటే. సో ఈ యొక్క భూమి మీద అందరూ నడిచి మన బ్రదర్స్ అనుకోవాలి. సో అందరూ కూడా మన సోదరులా భావించాలి. ఈ అర్త్లో అందరూ పడుకుంటాం, అందరూ దొరుకుతాం, అందరూ ఉంటాం, అందరూ నివసిస్తున్నాము. అందరికీ ఎత్తు, ఎవరు పర్వాలు కాదు. సో మన అందరికీ సూర్యుడు ఒకటే, అందరికీ గాలి ఒకటే, అందరికీ నీళ్ళు ఒకటే. సో యుద్ధాలు చేయడం వల్ల మనం పంటలు కోల్పోతాం, నేతలు రిసోర్స్ దెబ్బ అయిపోతే చలికాలంలో కూడా ఆకలితో మనం పస్తులు ఉండాలి. సో దీని హ్యాండ్ అవర్స్, అందరి చేతులు ఒకటే, అందరి చేతిలో కూడా ఆ గీతలు ఒకలాగే ఉంటాయి. సో ఎవరు పర్వాలు కాదు. సో అందరి కళ్ళు ఒకలాగా ఉంటే అందరూ పట్టుకుంటారు, అందరూ లెగుస్తారు, అందరికీ ఒకలాంటి బలం ఉంటది. బలవంతుని మనం ప్రేమతో దగ్గర తెచ్చుకోవాలి, అంతేగాని మనం వాళ్ళతో గొడవ పడకూడదు, ఎవరు పరాయివాళ్ళగా మనం భావించకూడదు. సో అందరికీ ఒకటే భూమి ఉంటది. సో అది మనం గుర్తు పెట్టుకోవాలి, అది మనం రికగ్నైజ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో లెట్ us రిమెంబర్. సో చాలా మంది మనల్ని పక్క నుంచి రెచ్చగొడుతూ ఉంటారు, వీళ్ళని చంపే వాళ్ళని చంపే అని. వాళ్ళ మాటలు విని మనం వెళ్ళకూడదు. మనల్ని రెచ్చగొట్టేవాడు కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. మనల్ని రెచ్చగొట్టి వాడు తప్పించుకొని మనకి గొడవలు పెడతాడు. అప్పుడు అలా చేస్తే అవతల వాడి మాటలు విని మనం యుద్ధానికి పాల్పడితే మనల్ని మనమే కోల్పోతాము, మనమే
మోసం చేసుకున్నట్టు అవుతుంది, మనమే ఖండించుకుంటాము అని చెప్తున్నారు. సో ఈ భూమిలో గాలి చాలా పవిత్రమైనది. సో ఆ గాలిని మనం ఏం చేస్తున్నామంటే అణుబాంబులు, న్యూక్లియర్ బాంబులు అవన్నీ వేసి ఆ ఒక గాలిలో ఈ యొక్క దుమ్ము ధూళి అంతా కలుషితమై చాలా మొత్తం అంతా కూడా ఇన్నోసెంట్ గాలి కాస్త మనం కలుషితం చేసి అందరూ ఆ గాలి పీల్చి అందరూ చనిపోతున్నారు. ఎందుకు అలాగే? ఎవరు పరేవాళ్ళు కాదు, అందరూ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు ఈ కక్షల కుట్ర? సో గాలి ప్రతి ఒక్కరిది. సో రిమెంబర్, ఏ మనిషి పరేవాడు కాదు, ఏ కంట్రీ ఎంతో కాదు. ఒకసారి షార్ట్ గా ఒక సమ్మరీలో చెప్తాను చూడండి అమ్మా. సో మన మనసులను గొప్పగా ప్రభావితం చేసే విధంగా జేమ్స్ ఈ యొక్క రాసింది ఎవరంటే జేమ్స్ కిర్కప్ గారండి. ఈ యొక్క పోమ్ రాసింది. కోరుకుంది ఏంటంటే అందరూ కూడా యూనివర్సల్ బ్రదర్హుడ్, విశ్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా సోదర భావంతో ఉండాలి అని చెప్తున్నారు. మరి పోయిన ప్రారంభంలో ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా అపరిచిత లేదా కొత్త వ్యక్తి కాదు. అదే విధంగా ఏ దేశం కూడా మనకు సంబంధం లేని ఇతర దేశం కాదని సత్యాన్ని మనకు గుర్తు చేస్తారు కవి. వేరు దుస్తులను ధరిపించినప్పటికీ అందరి దుస్తులు క్రింద ఒకే విధమైన శ్వాస తీసుకునే శరీరం ఉంటుంది. భూమి మీద నివసిస్తున్న జనులందరూ శరీరం ఒకే విధంగా ఉంటుంది. ఎవరు కొత్త వాళ్ళు కాదు, ఎవరు రోబోస్ కాదు. అందువల్ల వేరు దేశాలలో నివసిస్తున్న ప్రజలను మనం పరాయవారిగా లేదా కొత్త వారిగా మనం భావించకూడదు, లేదా అలా చూడకూడదు. ఇతర దేశ ప్రజలను సోదరులుగా భావించాలి. వాళ్ళని కూడా మనం ప్రేమగా దగ్గర తీసుకోవాలి. ఇతర దేశాల నుండి వచ్చే వారిని మనం మన సోదరులుగా భావించాలి. మనం మరియు ఇతర దేశ ప్రజలను ఒకే సూర్యకాంతిని పొందుతున్నారు. అందరూ పీల్చే గాలి ఒకటే, అందరూ ఉపయోగించే నీరు ఒకటే అని కవి తెలియజేస్తున్నారు. అందరూ మేల్కొనే మరియు నిద్రించే కళ్ళు మనకున్నట్లే వారికి కూడా ఉంటాయి. వాళ్ళ కళ్ళు అసలు తెరిచుండవు. సో మనకున్నట్లే వారికి కూడా కళ్ళు ఒకలాగా ఉంటాయి. మనం అర్థం చేసుకొని గుర్తు పెట్టుకోవాలి. అంతా కూడా ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో నివసించే వారందరూ జీవన విధానం ఒకేలా ఉంటది, ఒకే విధంగా ఉంటాయి. ఎవరైనా మనల్ని ఇతర దేశ ప్రజలను అసహించుకోమని తెలియజేస్తే అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని వాళ్ళ మాటలు నమ్మకూడదు. ఆ పని మనం చేస్తే మనల్ని మనమే అగౌరవించుకున్నట్టు అవుతాము, మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు అవుతాము. చివరి లాస్ట్ టైంజర్ ఏం చెప్తున్నారంటే పోయిట్ గారు, కొట్లాట ద్వారా మనం మన నేలను కలుషితం చేస్తున్నాము. మన చుట్టూ వీచే స్వచ్ఛమైన కలుషితం లేని గాలిని మనం అపవిత్రం చేస్తున్నాము, గాలి కలుషితం చేస్తున్నాము. ఈ పద్యం చివరి వాక్యంలో ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తి ఇతరులు లేదా పరాయవాడు కాదని, ఏ దేశం పరాయ దేశం కాదు అని కవి తెలియజేస్తాడు. జనులందరూ ఒకరొకరు ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండాలి. ఎవరు పరాయవారు కాదు, వారిని పరాయవారుగా చూడకూడదు అనే సందేహాన్ని పోయిట్ గారు జేమ్స్ కిర్కప్ గారు నీట్ గా చెప్తున్నారు. ఇందులో మెయిన్ థీమ్ ఏంటంటమ్మా, ది బ్రదర్హుడ్ ఆఫ్ ఆల్ హ్యూమన్ కైండ్. సో అందరూ కూడా సోదర భావంతో మనం ఉండాలి, ప్రతి ఒక్కరితో కూడా. అండ్ వన్నెస్, అందరూ జాలి దయా కరుణతో ఉండాలి, అందరినీ ప్రేమతో దగ్గర తీసుకోవాలి అనే మెసేజ్ ని కవి గారు మనకి నీట్ గా చెప్తున్నారు. ఇదమ్మా పోమ్, అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు కనుక నేను చెప్పే పోయిన నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఫ్రెండ్స్ అమ్మ. ప్లేలిస్ట్ లో నీట్ గా పెట్టాను, సప్లిమెంటరీ వేరేగా, ప్రోజ్ వేరేగా, పోమ్ వేరేగా అన్ని కలిపి ఒక ఫోల్డర్ లింక్ వేసుగా పెట్టాను. ఒకసారి చెక్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.